ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం నిత్యానందాయ నమ. ఫ్రెండ్స్, టాపిక్ అంటే ఆ పరతత్వ విచారణలో భాగంగా సత్యం ఏంటి, మిథ్య ఏంటి, అసత్ ఏంటి, ఈ వీటి మీద విచారణ. అయితే సత్యం, జ్ఞానం, శక్తి, ఇవి ఇవి అన్నీ కూడా ఇంటికి వన్ అండ్ సేమ్. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎప్పుడు అంటే సదా సర్వత, అంటే త్రికాలం ఉంటుంది, త్రికాల అతీతం కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా వన్ అండ్ సేమ్. సత్యం అన్న సత్యాహి చిత్త అని ఉంది. సత్యం సచ్చిదానంద అంటాం కదా. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఇది ఏకమేవ అద్వయం బ్రహ్మ. అంటే దీనికి అన్యంగా ఏదీ లేదు. అయితే మిథ్య అంటే ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు ఉంటుంది. ఒకప్పుడు అంటే ఏంటంటే అది దేశకాల వస్తు అవస్థ పరిధిలో ఉంటుంది, అది పరిమితమైంది, అది ఎప్పుడు ఉండేది కాదు. అయితే ఈ మిథ్య ఏంటంటే ఆ సత్తు ఒక ఆభాస ప్రతిబింబం. ఎందుకంటే సత్యానికి అన్యంగా ఏది ఉండే అవకాశం లేదు. ఆ సత్యం యొక్క ఆభాస ప్రతిబింబం అదే ఈ మిథ్యగా ఉంది. మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాలేదు, సత్యం మిథ్య కాదు. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉన్నాడు. అయితే దానికి తనకు అన్యంగా ఏది లేదు, అంటే తన జ్ఞాన స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపాయ. అయితే మిథ్య కూడా ఎట్లా అంటే సముద్రం ఆధారం చేసుకొని అలలు ఉన్నాయి. అలలు ఒకప్పుడు ఉన్నాయి, మళ్ళీ లేవు, కానీ సముద్రం ఎప్పుడు ఉంటుంది. అయితే సముద్రం లేకున్నా అల లేకున్నా సముద్రం ఉంది, బట్ సముద్రం అలలు లేకుండా కూడా ఉంది. సో ఇది మిథ్య. అయితే అసత్ అంటే ఏంటి, అది ఎప్పుడూ లేదు. ఎట్లా అంటే గుడ్రాలి బిడ్డలాగా ఆర్ కుందేటి కొమ్ములాగా అది ఎప్పుడూ లేదు. మృగతృష్ణ, ఇది మన దీన్ని మృగతృష్ణ మీరేజీ ఎండమావుల్లాగా, రజ్జు సర్పంలాగా, ఆ స్తంభం మీద దొంగలాగా ఎప్పుడు లేవు, కానీ అట్లా కనిపించాయి. సో ఈ విధంగా ఉంది. అయితే ఈ సత్యం, జ్ఞానం అంతా అంటే సత్యం. అయితే ఈ భగవన్ నామాలు కూడా అవే. సత్యనారాయణ అన్నాం, సత్యం శివం సుందరం అన్నాం. అయితే ఇవన్నీ వాచక రవేద. అంటే వాచకానికి నామానికి డిఫరెన్స్ లేదు. సో అలాంటి అయితే శివం శాంతం అద్వైతం అన్నాం. అయితే సత్యనారాయణ సత్యం, అయితే సత్యం పరబ్రహ్మ అని ఉంది శ్రీ సూక్తం, పురుష సూక్తంలో. అయితే ఇవన్నీ ఏంటంటే ఆ తత్వాన్ని సూచించే మనకు నామాలు అవే. ఏ సహస్రనామాలు అయినా కూడా, సహస్రం అంటే అనంతం, అయితే హరి అనంత. అయితే అవి ఆ అనంతమైన భగవంతుడి విభూతి, ఆయన శక్తిని సూచించే తత్వం. విష్ణు అంటేనే వ్యాపకత్వాత్. అయితే శివం అట్లాగే ఏ నామైనా కూడా ఆ తత్వాన్ని సూచించేటివి. అయితే ఆ సచ్చిదానంద అది నిర్వికారం, నిరాకారం, అది అమృతం. అయితే ఆ జ్ఞానం ఒక సత్యం జ్ఞానం అనేది జ్ఞానశక్తి కూడా. శక్తి ఎప్పుడు గోచరించదు, శక్తి కార్యం కనబడుతుంది. అయితే శక్తి జ్ఞానం బిల్టిన్. అయితే ఎవరైనా ఏదైనా టాలెంట్ ఉంది, ఒక మ్యూజిషియన్ కానీ ఏదైనా కూడా ఆ మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తేనే వస్తుంది. అట్లాగే ఇది అది ఏం లేదు. కార్యం లేనప్పుడు కారణంలో ఆ శక్తి లయమవుతుంది. ఆ శక్తి శివశక్తి ఐక్య రూపిణ్యమని అంటాం, అందుకోసమే. అయితే ఇవి ఎప్పుడు ఇంటిగ్రల్ పార్ట్. అయితే శక్తి నశించదు, కానీ శక్తి జ్ఞానం శక్తి కార్యాలు నశిస్తాయి. శక్తి కార్యాలు ఏంటి? అవి బాహ్యంలో పంచభూతాలు, ఈ బ్రహ్మాండ వాటెవర్ 14 లోకాలు, 3 వరల్డ్స్ అంటాం, 3 భూర్లోకం, స్వర్లోకం. అయితే ఇవన్నీ కూడా బ్రహ్మాండంలో బ్రహ్మాండం అండపిండ బ్రహ్మాండాలు అంటాం. అయితే అండం ఏంటి? పిండ బ్రహ్మాండం అంటే ఫైన్, బాహ్యంలో అండం. అయితే మన వెష్టిలో ఇది దేహం, ప్రాణం, మనసు. అయితే ఇప్పుడు ఇది ఒకటి సత్యం, ఒక జ్ఞానం, ఒక లక్షణం ఏంటంటే అది నేను అని స్ఫురణ. ఆ స్ఫురణ ఉంటుంది, ఇది సత్యం. ఇది ప్రతి వ్యక్తిలో ఆ స్ఫురణ ఏదైతే మూడు అవస్థలను ప్రకాశింపజేస్తూ వీటికి అతీతంగా ఉంటుంది, అది స్వరూపం. ఎందుకంటే ఈ అవస్థలు ఒకటి ఇంకోటి కాదు, ఒకటి ఉన్నప్పుడు ఇంకోటి లేదు. కానీ ఆ నేను స్ఫురణ మూడిటికి సాక్షిగా ఉంది, మూడిటికి. అయితే ఈ నేను స్ఫురణ అది తెలుసుకోవడమే ఈ పరమతత్వం. అప్పుడే దట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ మనం అనేది. అయితే ఇప్పుడు చూస్తే ఈ మిథ్య చూద్దాం. మిథ్య ఏంటంటే, మిథ్యకు 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏది ఒకటేమో జడం ఏంటంటే
ఈ తెలుసుకోబడ్డది తెలివిలేనిది ఏదేదైతే నామరూపాత్మకంగా ఉంది అది నశిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ దేహం, ప్రాణం, మనసు అండ్ బాహ్యంలో ఇవన్నీ ఉన్నాయి. వీటికి జడం చిత్శక్తి, ఇది జడశక్తి. అయితే చిత్శక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అని ఉంది. అయితే ఇవంతా జడశక్తి. ఏది జడశక్తి కార్యం. ఈ కార్యం నశిస్తుంది కానీ కారణం నశించదు. ఎందుకంటే మనం సైన్స్ పరంగా కూడా ఎనర్జీ ఈజ్ ఇంపెరిషబుల్ అండ్ ఎనర్జైజ్డ్ మ్యాటర్ ఓస్ టు ఎనర్జీ. అయితే మ్యాటర్ డజంట్ పెరిష్. అయితే అలాంటిది. అయితే బాహ్యంలో కూడా నామరూపాలు. ఇది మిథ్య ఒక కాంపోనెంట్. మిథ్య ఇంకో కాంపోనెంట్ ఏంటంటే జ్ఞానం కలిగి ఉండడం. అయితే ఆ మూల జ్ఞానానికి అన్యంగా ఒక ప్రొజెక్షన్ మిథ్యాత్మ అంటాం. మిథ్యాత్మ అంటే లేనిది కానీ కల్పించాం. యాక్చువల్గా ఇంతకుముందు చేసిన శక్తి కార్యం కూడా అది కల్పనే, దానికి అస్తిత్వం ఇవ్వడం. ఆ శక్తి ఆ విధంగా ఉంది. ఒక శక్తి ఊడుగా ఉంది, ఒక శక్తి భూమిగా ఉంది, ఒక శక్తి శరీరంగా ఉంది. అయితే ఈ శరీరాన్ని శక్తికి అన్యంగా చూడడం అదే 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 ఆ మాయ, అవిద్య. అట్లాగే ఇప్పుడు భావాలు కూడా భాతి ఈ నేను ప్రకాశం సన్నిధిలో మనసు వ్యక్తమవుతుంది. అవే ఈ ప్రకాశింపబడ్డ భావాలు. కానీ ఈ ప్రకాశానికి అన్యంగా అవి గోచరిస్తున్నాయి. అవి చలిస్తున్నాయి, అవి కూడా నశిస్తాయి. అయితే ఈ మిథ్యాత్మ జ్ఞానం ఏదైతుందో ఇది ఏంటంటే మనం చూసాము నేను అనేది మూడు అవస్థలకు ఆలంబనంగా ఉందని. అయితే జాగ్రత్త అవస్థలో అది మరి సూక్ష్మ శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. అయితే ఆ స్థితిలో నేనున్నాను అన్నది యాక్చువల్గా అస్థి జ్ఞానం ఏదైతే ఉందో అది నేనుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక కల్పితమైన నేను ఉంది. అయితే ఈ నేనున్నాను కూడా జ్ఞానం ఉంది. ఇది మిథ్యా జ్ఞానం. ఎందుకంటే ఈ జాగ్రత్త అవస్థ నుంచి బయటపడ్డప్పుడు ఇది లేదు, ఇది పోయింది. అయితే ఒకప్పుడు పోతుందంటే అది మిథ్య. అయితే ఈ మేలుకున్నప్పుడు నేనున్నాను అంటుంది. నేనున్నాను అని ఇదే కర్తగా, మళ్ళీ ఇదే జ్ఞాతగా, తెలుసుకున్న నోయర్గా, తెలుసుకోబడ్డ దాంతో తాదాప్యం చెంది మళ్ళీ అది మమత్వంతో ఇంకా బాధితుడు అదే బాధకు గురయ్యేది. ఇది ఒక ఈవెంట్. మిథ్యలో భాగంగా జ్ఞానం కలిగి ఉన్న కాంపోనెంట్. మళ్ళీ ఇదే ఎక్స్టెండ్ చేస్తే స్వప్నంలో జడం ఏంటంటే తెలుసుకోబడ్డ ఏదైనా స్వప్న ప్రపంచం, తెలుసుకున్న అతను అది దాంతో మమైకం అయింది. స్వప్నంలో భోక్త, అది మిథ్య జ్ఞానం కలిగి ఉంది కానీ మిథ్య, అది కల్పితం. అట్లాగే సుషుప్తిలో కూడా ఏమీ తెలియదు కానీ ఆ సుషుప్తి భోక్త, కానీ అది తెలియని స్థితి. అయితే ఈ మూడు అవస్థల్లో కూడా ఉన్న భోక్త, భోగ్యం ఇవన్నీ కూడా మిథ్య. భోగ్యం జడం, భోక్త జ్ఞానం కలిగి ఉంది. అయితే ఈ జ్ఞానం అంటే ఆ మూల జ్ఞానానికి అన్యంగా ఉండడం. అయితే ఇప్పుడు జీవుడు పరమావిధి ఏంటంటే ఈ స్వప్నం సుషుప్తుల్లో ఎట్లాగో దీనికి పరిష్కారం లేదు. మేలుకున్నప్పుడు నేతి ఇది నేను కాదు, ఎందుకంటే అది నాతో తెలుసుకోబడ్డది, అది తెలియలేనిది అని తెలిసిందంతా కూడా శరీరం, ప్రాణం, మనసు భావాలు కూడా ఫలానే ఉన్నాయి. ఇవి భావాలు, ఇవి ఫలాని టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయని తెలుసుకుంటున్న తాను. అట్లాగే బాహ్యంలో కూడా తెలుసుకోబడ్డ దాన్ని ఇదే క్షేత్రజ్ఞ విభాగ యోగం. అయితే దీన్ని విభజించి తాను జ్ఞానం కలిగి ఉన్నాడని గుర్తించి ఈ జ్ఞానం, అయితే ఈ జ్ఞానమే జ్ఞానం తానుగా ఉంది, తాను జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి, అయితే జ్ఞానం యూనివర్సల్ కాబట్టి జ్ఞానమే తానుగా ఉంది కాబట్టి నేను ఈ లిమిటెడ్ ముందు జడం కాదని మిథ్య కాదని తోసిపుచ్చేసి నేను జ్ఞానమే, ఈశ్వర అంశ, జీవ అవినాశి అని మళ్ళీ తాను ఆ నిరాకార స్వరూపానిగా గుర్తించడమే జీవన పరమావిధి. ఇప్పుడే ఆ సార్థకత. దేహో దేవాలయ, జీవో దేవ సనాతన, జీవో బ్రహ్మైవ నాపర. ఇట్లా శృతులు చక్కగా చెప్పాయి. అయితే ఆ స్థితిని పొందడమే పరమావిధి. హరి ఓం.